ఫ్యూయల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో పెట్రోల్ ఏం నువ్వు చూసుకునే లేదా? ఏం కాదు, ఆ పిల్లోడు మనం నిద్రపోతున్నాం కదా, అడిగితే మొహమాటం పడతాడు. మళ్ళీ నిద్ర లేస్తుంది అమ్మ రాదమ్మ, మళ్ళీ ఏం బాగుంటుంది అనేసి అట్లే తోలుకుంటూ వచ్చినాడు. మొహమాటం పడే ఏమన్నా కాఫీ అడుగుతున్నాడా, బిర్యానీ అడుగుతున్నాడా? వెంటల్లా కొడక ఏం ఇప్పుడు ఎట్లా పోతారు? సేమ్ టు సేమ్ ఉంది కదా, ఇది రియల్. ఈ రెండు దీంట్లో ఈ రెండు మాత్రమే రియల్. ఏంటివి? అవి కలికాయలు తెస్తే ఆడున్నాయి. పోతా కలికాయలేమా నిజంగా? నాకు అప్పుడే డౌట్, అంత వెయిట్ ఉండవు. దా సో గోదావరి నదీ స్నానం అయిపోతానే ఇంకా అన్నవరంకి బయలుదేరినాం అనమాట. ఏమొస్తాయి అన్నవరము? సత్యనారాయణ స్వామి పెట్టుకునేది రే పూజ చెప్తారు. నీట్గా అనుకోమా, ఎందుకు అట్లా అనుకుంటున్నావు? ఎర్రవరం అంట, ఇంత పెద్దగా ఉన్నాడు కదమ్మా. ఏంటది? నాకు వద్దు, నేను తినను. ఇచ్చే కదా. ఏంది చాక్లెట్ తినుకుంటా? ఏంది మా నువ్వు? తినద్దు అట్టు అంతా తిక్క తిక్కవంతా తినద్దే. ఏం వస్తుంది చాక్లెట్ తింటానా? తీసే. చాక్లెట్ తినుకుంటే చిన్నపిల్లలు అక్కడ. లోటస్ 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 రా, చెప్తా నీకు. రాదు పోదా, రా దిగు. లోటస్ అది తెల్ల తామర పూలు. ఈడేమో స్వామి వివేకానంద. రా చెమేలి దిగు, చెప్తా. చెమేలి దిగు. సో ఈ తామర పూలు పీకుదామని ట్రై చేస్తాను. ఒకటి దగ్గరలో ఉంది మాకి. కాదు, నా చెయ్యి ఇచ్చిండు. రైట్కి చెయ్యి నువ్వు నాకి నేను ఉంపుతా. నీకు చెయ్యి అయితే జంప్ ఉంటుంది. రా ఈ పక్క చెయ్యి జంప్ ఉంటుంది. కూర్చుంటే ఆ రాగా ఎందుకుతుందా? ఓకే కదా. అంత ఈజీగా రాదు కానీ బలంది కదా. అడుగు ముందరికి లోతున్నది వేయాల్సిందే. ఏర్లది బాటిల్లోకి వేసుకొని పోతే వస్తాయి కదా. వస్తాయి వస్తాయి. ఇవి బాగా ఉన్నాయరా. ఎట్లున్నాయి? ఎట్లున్నాయమ్మా? దేవునికి అందుకే పెట్టండి పద్దు. ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి. పీకినా మేమే. చూడు ఆడిద్దాం స్వామికని వచ్చేసాం. అన్నవరంకి. ఏంది ఇంత జనాలు ఉన్నారు? కార్తీక మహోత్సవాలు జరుగుతున్నాయి అందుకే అమ్మా.
కార్తీక మాసం లేక మహాశివరాత్రి అనుకుంటా. జనాలు చాలా మంది ఉన్నారు, అసలుకి మొత్తం ఫుల్ అయిపోయింది. లాస్ట్ టైం మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇంతమంది అయితే లేకపోయినారు అనమాట. ఆ గోండు పట్ట తీసుకొని ఇక్కడ ఆయిల్ పడింది, తుడిసేయకూడదా? మళ్ళా జారి మన మీదే పడతారు వాళ్ళు. ఏమో వస్తే మళ్ళీ జారి నీ మీద పడతారు. బా, చేత్తో పీకిన కమలాలు పెడతాంటే ఆ ఫీలే వేరు అసలు. వెంకాయలు చూడు ఎట్లా పగులుతున్నాయో. ఆడ కొండ ముచ్చులు ఉన్నాయి, పరిచయం చేపిస్తారా? నువ్వు రా చెప్తా, నీకు తెలుదురా నేనున్నా. ఉసిరికాయ తింటాను. నీట్ రికార్డ్ చేయబద్దు, నీట్ రికార్డ్ చేయి. తీసుకో, ఏం కాదు తీసుకో. కొంచెం మంట తీసుకో, పండగ చేసుకో. పట్టు వచ్చింది. ఏమన్నా ఏంది విష్ణు? వాళ్ళు నవ్వుతాడు, అంకుల్ నవ్వుతాడని దొబ్బుతావా? ఏం ఫ్రెండ్లీ అది. అతే మీరు దొబ్బండి, మీరు దొబ్బలేరా? చూడబ్బా, ఏమో దొబ్బితే పన్ను. నువ్వు కదలను కూడా కదలను. చాలా డేంజర్ అది, అల్లేదు. వద్దు వద్దు. విష్ణు మాటలు కాదు, నన్ను కాదే ఆడిది. ఈడ సౌండ్ ఎక్కువ ఉంది. మా లే గుడి వచ్చింది. నేనే నిద్రపోయినానా? గుడి వచ్చింది. నువ్వు బాగా నిద్రపోయి లేచి. నేనా? నేను నిద్రపోలేదు మా. తీసి కొడితే బయటపడతావు నా కొడుక. నా భార్య అడుగాలంటే ఆ పాప నిద్రపోయింది, నువ్వు ఏరా బంగారు కొండ నేను నిద్రపోయినారా? చెప్పురా నాన్న. ఆ పాప నిద్రపోతాలే, మా పాప అంతా. నిద్రపోయినావే, మా పాప ఏం కాదు. కాదు, ఏంది జనాలు అట్లున్నారు కదా? చూడండి అసలు ఎట్లుందో. సో మనం ద్రాక్షారామంకి వచ్చినామన్నమాట. అండ్ ఆల్సో ఇది 12వ శక్తిపీఠం మాణిక్యాంబ. ఎట్లా పోల్లా మనం గుడికి? ఓహో ఇట్లా పోల్లా. ఇట్లా పోవాలంట మనం. అట్లంతా వాటర్లో ఈదుకుంటూ పోవచ్చు అంట. పోతావా? ఇట్లా పదా. అట్లే
సో ద్రాక్షారామంకి వచ్చేసినాం అనమాట. ఇదే మెయిన్ ఎంట్రన్స్. వావ్. చెమేలి, ఓ చెమేలి, ఎంత బాగుంది కదా గుడి. అప్పుడు ఎంత పెద్దగా అసలు అయ్యా. అసలు ఒక్కసారి ఎంత జనాలు ఉన్నారో చూడండి ద్రాక్షారామంలో. ఇదంతా క్యూ, ఆడంతా క్యూ, ఈడంతా క్యూ. చూడండి బాయ్. ద్రాక్షారామంలో దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాం. ఈ రోజు ఒక్క రోజులోనే మార్నింగ్ దుర్గమ్మని దర్శించుకొని నెక్స్ట్ గోదావరిలో మునిగి నెక్స్ట్ అన్నవరం సత్యనారాయణ వ్రతం చేయించుకొని అక్కడ సత్యనారాయణ స్వామిని దర్శించుకొని నెక్స్ట్ అక్కడి నుంచి ద్రాక్షారామం వచ్చినాము. ద్రాక్ష కాదు కానీ యాక్చువల్ గా ద్రాక్షారామం. చాలా బాగా జరిగిందండి. అన్ని దర్శనాలు బాగా జరిగినాయి. అన్ని బాగా జరిగినాయండి దర్శనాలు అయితే. సూపర్. ఏమ్మా, హౌ యు ఆర్ ఫీలింగ్? స్లీపీ, డ్రౌజీ ఆర్ హంగ్రీ? వాట్ యువర్ ఫీలింగ్? అన్ని బాగా జరిగినాయి, అన్నీ బాగున్నాయి. మేము ఇంకా పనుకుంటామండి, పనుకునేసి అంతేగా బ్యాక్ టు అనంతపూర్. నైట్ కొట్టేస్తాం ఇంక ఇట్లే. ఎంత టైం పోతుంది? పొద్దున అవుతుంది. 6 సబ్స్క్రైబర్ వెయిటింగ్ మన కోసము. డాడ్ వస్తాడు చూడు. ఎట్లున్నావా? బాగున్నా. కాదు, గుర్తుపట్టు ఈ పిల్లోడు ఎవరు? ఈ పక్కకు రా. ఆ డైలాగ్ చెప్పు మళ్ళా. చెప్తాను చూడు. యాది చెప్పాలి. రాజ్యవాణి గారు నేనే ఒక గోదావరి జిల్లా నుంచి నేనే. అది కాదు, నేను 4-5 చేశా. వాయిస్ చేంజ్ చేసి భలే మన మీలో ఎవరు కోటీశ్వరం నుంచి? ఒకటి మొదటి ప్రశ్న మీకోసం. ఇది అదే సైబర్ క్రైమ్ కూడా నేనే చేశా. ఇది కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని చెప్పి. బెట్టింగ్ యాప్ మళ్ళా ఇది కూడా యాదే. మెయిన్ ఒక డైలాగ్ ఉంటుంది చూడు. మీరు రాండమ్మ మా ఊరికి రాలేదనుకో మిమ్మల్ని ఎత్తుకొని వచ్చేస్తా. చలి మీ ఊర్లో కూడా ఆకాశం ఉంటుందా? సబ్బా చలి చంపేస్తుంది. ఏం చెమ్మేలి? యాడ అనంతపురము, యాడ ఈ పిల్లోడు ఉండొచ్చు. అన్నవరం అయిపోయా, దర్శనం అయిపోయా. ఏంది నిన్నే వెళ్ళారు ప్రసాదం? ఓ అన్నవరం ప్రసాదం. నేను అదో అమ్మ చేతికి ఇక్కడ ఫేమస్. ట్రై చేయండి. థ్యాంక్స్. చేతితో వేసిన హ్యాండ్ రూమ్ సారీ ఫుల్ కాదు. హ్యాండ్ రూమ్ ఎందుకు అవంతా? అన్నీ అవసరమా? తీసుకోండి అయ్యా. ఎప్పుడు వస్తా అన్నా. రెడీ అవుతుంది. రెడీ అవుతానే. పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నారా? నాకు ఇప్పుడు చెప్పారు. అసలు చాలా కదా అసలు. అబ్బా ఈ టైంలో ఎవరు వస్తారు? వస్తాం సత్య, మళ్ళా కలుద్దాం కంపల్సరీ. టాటా, జాగ్రత్త. పోయినాక మెసేజ్ చెయ్యి. బాయ్ బాయ్. మైదానం నుండి వస్తానమ్మా. మా ఇక్కడ రా, అక్కడ నీకు చెప్తే ఇక్కడ రా. ఫ్యూయల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో పెట్రోలా? ఏం నువ్వు చూసుకుని వెళ్ళేదా? ఏం కాదు, ఆ పిల్లోడు మనం నిద్రపోతున్నాం కదా, అడిగితే మొహమాటం పడతాడు. మళ్ళీ నిద్ర లేస్తుంది అమ్మ రాదమ్మా, మళ్ళీ ఏం బాగుంటుంది అనేసి అట్లే తోలుకుంటూ వచ్చినాడు. మొహమాటం పడేకి ఏమన్నా కాఫీ అడుగుతున్నాడా, బిర్యానీ అడుగుతున్నాడా? వెంటల్లా కొడక ఏం ఇప్పుడు ఎట్లా పోతారు?
అడుగు పెట్రోల్ అయిపోయిందని. ఎల్లో ముందా కొట్టుకున్నట్టు. ఈ పక్క వచ్చి అడుగు ఆడేంటి మళ్ళా వాళ్ళని బాగుండదు. కాస్త సౌండ్ తగ్గివా నిమిషం ఆఫ్ చేయవా. సాయి పెట్రోల్ అయిపోయిందా? అందుకే ఆపుకున్నా మేడం. పెట్రోల్ అయిపోయిందా? పలకడు అయిపోయిందా? మీరు ఎట్లున్నారు అయిపోయే వరకు? నువ్వు నిద్ర పోతా అంటే కదా లేపితే బాగుంటుంది. గమ్మనుండప్ప, నానిద్దరికి పెట్రోల్కి సంబంధం ఏమి? గమ్మనుండు. వాళ్ళు ఏమన్నా బిర్యానీ అడుగుతున్నారా లేకుంటే ఏమన్నా వేరే అడుగుతున్నారా? ఇంకంతే పో. ఇంకా ఇది ఏమైనా బండే ఏమైనా దబ్బుకొని పోయేకి ఇంకా పోండి. తిరిగి దండం పెట్టుకోండి అందరూ. మళ్ళీ పోతాందే ఉంది పెట్రోల్. నువ్వే ఎక్స్చేంజ్ కాపినారు అంతే. ఎంత అనుకుంటాను టైం తెలుసా ఇప్పుడు? ఎంత ఎంత పొద్దు? ఏమన్నా ముహూర్తం కాల్లా? 5:30 అయింది. అయినా ఏం పనుకున్నావు మా నువ్వు? మా నా దీవెనలు నీకు అందినాయా లేదా చెప్పు? అట్లా అనద్దు బాబు, నాకు ఎద్దేకి వస్తుంది. అట్లా అనద్దు బాబు. అందినాయా లేదా నా దీవెనలు? ఎట్లా వచ్చింది నిద్ర? రోజు రాలా, ఈ పొద్దు కాదు. అయినా వచ్చిందా లేదా రోజు నిద్ర చెప్పు? వచ్చింది. నడుము నొప్పి, తిరిగి తిరిగి ఇట్లా తిరిగి అట్లా తిరిగి. నడుము నొప్పి పోవాలంటే నీకు ఒకటి చెప్తున్నా, తార చాలా మంచిది అనమాట. తార మీద నువ్వు పొరిలినావు అనుకో ఆ పక్కకి ఈ పక్కకి. నేనున్నాను అప్పుడు ఎముకలు ఒకటి బయటకు వస్తాయి. ఎందుకు ఊరికే పొర్లుతావు అంతే. తోలు ఒకటి దానికి పోతుంది. బాగా చెప్తావు ఈ మాటలు తిప్పబోకులు అయితే చేస్తారు. యాడు నమ్సాయి ఆ ఊరికి వచ్చినాము. నంద్యాల దాటినామంటమ్మా. పాణ్యం. మీ అత్తగారు ఊరికి వచ్చినాడు. పాణ్యం అంటే ఇంకా ఎంతసేపు పడుతుంది? ఓ ఎమ్మంగా 4-5 గంటలు సాయంత్రానికి చేరుకుంటామంట. 4-5 గంటలు అంటే సాయంత్రమా? నీకేం లేమ్మా, మెత్తగా పనుకుండేదే కదా. రాదు తక్కువ నార్మల్. ఏంది నీకు పెట్టినావా నాయన? నీ మొగానికి తీసుకుంటాను చిమ్మేది. సొంటి పాలు చూడండి, సొంటి పాలు. నేను కూడా ఇంట్లో సొంటి కాఫీనే తాతా. ఇప్పుడు లైట్గా హెడ్ఏక్ అని కాఫీ తాగుతున్నాను. కాఫీ కాదమ్మా ఇది సొంటి పాలు. అప్ప సొంటి పాలు తాగుతున్నాను. ఇంకేముంది, సొంటిలోకి కొంచెం కాపు పొడేస్తాను అంతే కదా. కాఫీ తీసుకో మనవు. సొంటిలేకి కాపొడి వేయరు, కాదంటకి వేయరు. ప్రశాంత నిలయంకి వెళ్ళిపోయేది పొద్దున్నే. నిద్రపోతున్నాడు పిల్లడు. టెంకాయ చెట్లు మాకు ఎట్లుండే తెలుసా? అరటి తాటికాయల చెట్లు. నిద్రపోతున్నాడు. అవునా, నిద్రపోతున్నావా? బాబీ చెప్తున్నాడు. బాబీ మేము చిన్నప్పుడు ఏం చేసేది తెలుసా? శనక్కాయలు 3 బండి పోతాయి కదా, శనక్కాయ బండ్లు. తర్వాత అవి పోతే కింద బొక్క పెట్టేది, గౌన్ పెట్టేది. గౌన్ నిండా పోసుకొచ్చు. ఈడ్ సీట్స్ కొడతాను నిన్నే. అస్సలు కొట్టరు. ఓన్లే పాపం ఎవరు అడకదినే పాప అనుకో. నోరు మూసుకో, చెప్పు తీసుకొని కొడతా. మళ్ళీ కొట్టు. మా ఇంటికాడే నిలబడతాయి లారీలు అన్ని మాకు బాగా. ఏం వెయింగ్ మిషన్ ఉన్నా మీకు? జాగాడ మా ఇంటి ముందరే, మా ఇంటికి మా అక్కతో నీళ్ళు అన్ని ఇప్పించుకో. మా ఇంటికి కొంచెం ముందరికి టీ స్టాల్ మీదేనా? అక్కడే నిలబడ. టీ స్టాల్ మాదేం కాదు, ఎవరిదో. 2 తీసుకుంటారా మీరు? అవునులే, నీ పెళ్ళాన్ని పెట్టిద్దామని నీ గర్ల్ ఫ్రెండ్కి తీసుకుంటే. పగల కొడతా సెల్లునట్లే నాకు. ఆడ మంచి వస్తుంది, మంచం తీసుకో. మంచిగా తీస్తాడు, నేను ఇల్లు తీయలేదు. ఎవరు ముసుకలే మంచం తీస్తా. ఎప్పుడైతే కోడిది అది వేసుకొని వేసుకొని ఇంకా అట్లే, ఇంకా ఇట్లా కూడా కదా, ఇట్లా కూడా కదా, ఇట్లా కూడా ఇట్లా ఏం కదా, అట్లే అదిలే. అదైతే పొద్దుస్తమానం తీస్తాడు. అదే ఒక డ్యూటీ అయిపోయింది. అవునండి, పొద్దు నేను అట్లా పనుకుంటానా?
నువ్వే చూడు చెప్పాల్సిందే నాకు. ఉండేదేమి ఉండేది ఉన్నట్లు చెప్తే ఉంటే మబ్బు మొగం వేసుకొని ఇద్దరు బాగా అత్తాకోడళ్ళు నువ్వు ఒకటేలే మబ్బు పట్టి. యాక్టివ్ మగం. ఇవి కలికాయలు లాగున్నాయి కానీ కలికాయలు కాదు ఇవి. బా మంచి చూడు. తినేవో కాదు. చెమేలిని బకరా చేద్దాం. నేను యాడున్నానంటే ఎవరు లేరు. కలికాయలని చెప్పి బకరా చేద్దాం. సో రియల్ కలికాయ ఒకటి ఉంది ఈడ. అమ్మ డౌట్ వచ్చి తిను అన్నప్పుడు మనం అది తింటాం. ఐ షో యూ. ఆ పక్క ఉంది అది కలికాయ. ఇదిగా ఇది రియల్. చూడ సేమ్ టు సేమ్ ఉంది కదా, ఇది రియల్. ఈ రెండు దీంట్లో ఈ రెండు మాత్రమే రియల్. తీ ఏంటి అవి కలికాయలు ఏడుదా తెస్తే ఆడున్నాయి. మళ్ళీ తా పొంగ పోతా. ఇంత పద్ది వేసి కలికాయల పిచ్చి కలికాయలేమా నిజంగా? బేవచ్చిన కొడక నాకు అప్పుడే డౌట్ అంత వెయిట్ ఉండవు. దా ఇది ఒక్కటే దేవునితో, ఇది కలికాయ. ఏం కడుపునైనా అమ్మతో నీతో నేను నీ మీద ఒట్టేసి అబద్ధం చెప్పాను. ఇది కలికాయ. తిని చూడు, కాదంటే మళ్ళీ అప్పుడు నువ్వే చెప్తావు. కాలా అదొకటి పడేసి, ఎందుకంటే కింద పడింది కదా. కలికాయ అదొకటి. అన్నీ అయిపోయినాయి. చెమ్మేలి సీజన్ ఎన్నున్నాయి తెలుసా పచ్చికాయలు. ఏంది అట్లా పడేసి కలికాయల్ని? మూసుకోలే చిక్కకాయలు పచ్చి కలికాయలు అంటే అయిపోయి వచ్చేసాం. అప్పుడే టూలెట్ బోర్డు చేస్తున్నారు. ఇంటికి వచ్చేసినాము. వచ్చేసినాము. బాయ్ అండి.